ఆఫీసులకు వెళ్లి బయటకు వచ్చిండు రామన్న. పొద్దుగాల 10:30కు లోపలికి పోతే పొద్దుముకు 5 దాకా నడిచింది. వెనుకమ్మటి సీనియర్ లాయర్ రామచంద్రరావు సార్ చూస్తున్నాడు. హైకోర్టు ఆర్డర్ ప్రకారం పక్కనున్న లైబ్రరీ రూమ్ కిటికీలకు వెళ్లి ఎంక్వైరీ ఎట్లా నడుస్తుందో చూసిండు. పర్మిషన్ లేకుండా సర్కార్ పైకం ఎట్లిస్తారు? ఫారెన్ కంపెనీకి మాత్రం 55 కోట్లు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవాలని తెలియదా? కేబినెట్ ఓకే చెప్పాల్సిన పని లేదా? అగ్రిమెంట్లు పైసలు ఇచ్చుడు మొత్తం మీ హ్యాండ్ ఓవర్లనే నడిచిందా? బిజినెస్ రూల్స్ పాటించిండ్రా అని క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేసిండ్రట. నడిమిట్లో 1:30కు సార్కు బువ్వ తినడానికి ముత్తమంతసేపు బ్రేక్ ఇచ్చి మళ్ళా చాలు చేసిండ్రు. మున్పు ఏసీబీ ఎంక్వైరీలు ఆఫీసర్లు ఇచ్చిన స్టేట్మెంట్ ముంగడ పెట్టి ప్రశ్నలు వేసిండ్రట. కేటీఆర్ సార్ చెప్పిందంతా రికార్డ్ చేసిండ్రట ఆఫీసర్లు. మళ్ళోపారి ఎంక్వైరీకి పిలిచే ఛాన్స్ ఉన్నదట. ఇదొక చెత్త కేసు, ఇందులో విషయమే లేదు. మీరు అసలు ఏం చేస్తున్నారో కూడా ఈ ప్రభుత్వ ఒత్తిడిలో మీకే తెలియదు. పూర్తి స్థాయిలో అసంబద్ధమైన కేసు అని కూడా